నడిపించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మనల్ని నడిపించే దేవుడు. ఎందుకు అనగా ప్రతి ఒక్క విషయంలో ఆయన మనల్ని నడిపించకపోతే మన జీవితాలు కూడా ముందుకు నడవండి. చాలా మంది అనుకుంటా ఉంటారు, నా తెలివితేటలతోనే నేను ముందుకెళ్తున్నాను అని అనుకుంటా ఉంటారు. నీకు తెలివితేటలు ఇచ్చింది కూడా యేసయ్యే. మనం అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఏది కూడా మనకి ఎలాంటి తెలివితేటలు ఉండాలన్నా, మనం ఎలా ఉండాలన్నా మనకి ఎవరు మనకు ఆ తెలివితేటలు ఇచ్చింది ఎవరు? యేసయ్యే. కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాము అంటే మనం యేసయ్య నడిపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి అంటే దేవుని యొక్క మహాకృపతో మనము ముందుకు నడుస్తున్నామని గమనించాలి. అలా కనుక గమనించినట్లయితే దేవుడి కృప మనతో ఉంటుంది. ఆయన మన చేయి పట్టి నడిపించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మనల్ని నడిపించే దేవుడు. దయచేసి ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దేవుడిని స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, మహిమపరచుకోవాలి. ఏది కూడా మన గొప్పతనం కాదు అని మనము అనుకోవాలి. దేవుడు ఒక మహాకృపను బట్టి యేసయ్య మనల్ని ప్రేమించుతున్నాడు కనుక మనం ముందుకెళ్తున్నాం, మనం అభివృద్ధి చెందుతున్నామంటే దేవుడు చూపెట్టుచున్న ప్రేమ. మనం దీవించబడుతున్నామంటే యేసయ్య మన మీద చూపించుచున్న ప్రేమ. మనకి తెలివితేటలు ఉన్నాయండి, ఆ తెలివితేటలు మనకి యేసయ్య ఇచ్చినవే. ఈ లోకంలో ఏది కూడా మంది కాదు, మనకి ఏదైనా సరే మన యేసయ్య ఇచ్చినవే అని ఎప్పటికప్పుడు యేసయ్యని మనం మహిమపరుచుకుంటూ ఉండాలండి. అయితే మనం వాక్య భాగంలోకి వెళ్దాము. 32వ కీర్తన 7వ వచనం చదవండి. చదవడము 32వ కీర్తన 7వ వచనం. 32. నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, నీవు నన్ను రక్షించదవు, విమోచన జ్ఞానములతో నీవు నన్ను ఆవరించదవు, నీవు నన్ను ఆవరించదవు, నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీకు ఆలోచన చెప్పెదను, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉన్నప్పుడు అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోను కళ్ళెముతోను ముగింపవలెను. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించి ఉన్నది. చూడండి ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఇందాక మనం చెప్పుకుందాం, తెలివితేటలు నెయ్యి కాదు. తెలివితేటలు ఎవరి? దేవుడు ఇచ్చినవి కాదా? అలాగే మరొకసారి ఫస్ట్ చదవమా. ఫస్ట్ చదువు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించదవు. అంటే మనల్ని శ్రమలో నుంచి ఎవరండి రక్షించేది? నీకు కష్టాలు వచ్చినాయి, నీకు బాధలు వచ్చినాయి, నీకు ఇబ్బందులు వచ్చినాయి, నీకు సమస్యలు వచ్చినాయి, నీ చుట్టూ శత్రువులు ఉన్నారు, అనేకమైన ఇబ్బంది కర్మల్లో నువ్వు ఉన్నావు. ఏం చేయాలో అర్థం కావట్లా. దేవా నాకు దిక్కు నీవే అని నువ్వు ప్రార్థన చేసావు. ప్రార్థన చేసినప్పుడు ఏముంటున్నాడు? చదువు, ఇంకోసారి చదువు అవసరం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. బాబు, మనం శ్రమలో ఉంటే మనం ఎవరమ్మా రక్షించేది? చెప్పండి.
మనం శ్రమంలో ఉన్నా, మనం ఆపదలో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని రక్షించేది యేసయ్యే. నా దాగు చోటు నీవే, నన్ను రక్షించేది నీవే. ఆయన తప్ప మనల్ని రక్షించేది ఎవ్వరూ లేరండి. దయచేసి ఇదందరూ తెలుసుకోవాలి. మనం అనేకమైన సందర్భాల్లో ప్రార్థన చేస్తా ఉంటాం, యేసయ్యా నా సర్వము నీవే, అయ్యా నా సమస్తము నీవే, నీవు తప్ప నాకెవ్వరూ లేరు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఏముండాలండి? బలమైన విశ్వాసం ఉండాలి. దేనికంటే మనం ఆయన్నే నమ్మాలి. మన పూర్ణ హృదయం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన్ని నమ్మితేనే మనకి ఈ లోకములో మనము జీవించగలుగుతాం. మన నమ్మకం ఎవరంటే యేసయ్యే. ఆయనే మాత్రమే నమ్మాలండి. మనము గనక నమ్మితే మన జీవితం అద్భుతమైన మార్గంలో నడుస్తుంది. బాధలు లేకుండా నడుస్తుంది, ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. దేనికంటే మనం యేసయ్యని కనుక నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తాం. యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవుడు, నన్ను నమ్మితే నా మహిమను చూస్తామని వాగ్దానం ఇచ్చాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని, యెహోవా యందు నమ్మిక ఉంచువాడిని కృప ఆవరించుచున్నది. చూసారా? మీరు గనక యేసయ్యని నమ్మినట్లయితే మీ చుట్టే ఉంటుంది, కృప ఆవరించి ఉంటుంది. అంటే ఆయనే మీకు తోడుగా ఉన్నాడు, ఆయనే మీతో ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని నడిపించుచున్నాడు. కాబట్టి ఎలా ఉండాలి చెప్పండి? ఆయన మీతో ఉంటే, ఆయన కృప మిమ్మల్ని ఆవరించి ఉంటే మీ దగ్గరికి శత్రువులు ఎవరున్నా రాగలుగుతారా? వేదేమన్నా రాగలిగిద్దా? బాధ ఏమన్నా రాగలిగిద్దా? ఇంకా ఎలాంటి సమస్యలైనా, అప్పులైనా, ఏమైనా సరే ఏ చిక్కుడైనా రాగలిగిద్దా? ఖచ్చితంగా రాలేదు. కారణం ఏంటంటే ఆయన కృప ఆవరించుకొని ఉంది. అంటే మనం ఎలా ఉంటే ఆయన కృప మనల్ని ఆవరించుకొని ఉంటుంది చెప్పండి. మనం ఆయన నమ్మాలి. నా దేవా సమస్తము సృష్టించినది నీవే, సర్వము సృష్టించినది నీవే, నీవే మా కన్నీ నీవే అని కనుక మనము నమ్మినట్లయితే ఎలా ఉంటుందండి? ఆయన కృప మనల్ని ఆవరించుకొని ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీకు తోడెవరు ఉన్నారు చెప్పండి? నిన్ను నడిపించేది ఎవరు? నీకు తోడెవరు ఉన్నారు అంటే ఆయనే నీకు తోడై ఉన్నాడు, ఆయనే నిన్ను నడిపించుచున్నాడు. కాబట్టి మనం ఆయన్ని బలముగా నమ్మాలి, బలముగా ప్రార్థన చేయాలి. నీ నోటి నుంచి పలికే ప్రతి మాట మన యేసయ్య వింటున్నాడని నువ్వు నమ్మాలి. ఎందుకంటే ఇది నిజమండి. నీ నాలుకతో పలికే ప్రతి మాటని ఆయన యేసయ్య వింటున్నాడు. బలంగా నమ్మండి. అదే విధముగా ఆయన గొప్ప దేవుడిని నమ్మండి. ఆయన నిన్ను సృష్టించిన దేవుడిని నమ్మండి. ఆయన సృష్టికర్తని నమ్మండి. సమస్తము యేసయ్య చేయగలుగుతాడు, చేసిన దేవుడిని నమ్మండి. ఎందుకంటే మనం ఎంతైతే నమ్ముతామో అన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయండి. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. మన యేసయ్య ప్రేమ ఎలాంటిది? నమ్మిన వారికి నమ్మినంత. కాబట్టి మనందరం ఎలా ఉన్నారంటే మనం యేసయ్యను మాత్రమే నమ్మాలి. మనకి ఇంకా ఆయన తప్ప వేరే ఇంకెవ్వరూ లేరు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. మా 11 వరకు చదువు, 7 నుండి. నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. నీవు నన్ను రక్షించదు. ఎవరు రక్షిస్తారు చెప్పండి? మనం శ్రమలో ఉన్నాము. మీరు ఉదాహరణకి మీరు మంచి కష్టంలో ఉన్నారు, మంచి శ్రమలో ఉన్నారు, మంచి ఇబ్బందుల్లో ఉన్నారు. మీ బంధువుల దగ్గరికి, మీ స్నేహితుల దగ్గరికి, మీరు అందరి దగ్గరికి వెళ్ళారు. మిమ్మల్ని ఎవరైనా ఆదుకుంటారు అని గ్యారంటీ ఉందా చెప్పండి? లేదు. చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మీరు కనుక యేసయ్య సన్నిధానం దగ్గరికి కనుక వచ్చినట్లయితే, మీరు కనుక
యేసయ్యని నమ్మినట్లయితే, మీరు కనుక పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా మిమ్మల్ని ఆదరించే దేవుడు, మిమ్మల్ని ఆదుకునే దేవుడు, ఆయన మాత్రమే మీ కష్టాలు తీరుస్తాడు. యేసయ్య మిమ్మల్ని, మీ బాధలు తీర్చేది ఎవరంటే యేసయ్య, మీ కష్టాలు తీర్చేది ఎవరంటే యేసయ్య, మిమ్మల్ని ఆదరించేది ఎవరంటే యేసయ్య అని మనం బలమైన విశ్వాసంతో కనుక నమ్మినట్లయితే సమస్తము యేసు నామములో సాధ్యమే. చదువమ్మా, ముందుకెళ్ళు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశం చేసేదను. నీకు ఉపదేశం అంటే నిన్ను మనం ఎలా నడవాలి అంటే ఆయన మనతో ఆవరిస్తాం అంటే ఏంటి? మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. చదువు, మనకు ఉపదేశం చేస్తాడు. మనం ఎలా నడవాలి అంటే నీకు ఆలోచన కలగజేస్తాడు. చెడ్డ పనులు చేయవద్దు, చెడ్డ ఆలోచనలు చేయవద్దు, చెడ్డ మార్గంలో నడవవద్దు అనే ఆలోచన మనకి ఎవరు చేస్తారు చెప్పండి? యేసయ్య చేస్తాడు. మంచి ఆలోచనలు కలగజేస్తాడు. చదువమ్మా. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదును. అంటే మనం ఎలా నడవాలి అంటే మన చేయి పట్టి మనం నడిపిస్తాడు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాడు. అంటే ఏంటో తెలుసా అండి? మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మనం ఎలా బ్రతకాలో చెప్తాడు, మనం ఎలా బ్రతికించాలో ఆయన చూస్తాడు. మంచి ఆలోచన యేసయ్య కలగజేస్తాడు. ఎందుకంటే మనకి ఆలోచన కలగజేసేది ఎవరు? మంచి ఆలోచన అనేది యేసయ్య. తెలుసా అండి? చెడ్డ ఆలోచన అనేది అపవాది. మనం యేసయ్య బిడ్డలుగా జీవించాలి కనుక మంచి ఆలోచనలు మాత్రమే మనం తీసుకోవాలి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలపులు వస్తే ఏమనుకో మనం వాటిని ఎలా పంపించాలో తెలుసా? నీకు నా హృదయంలో స్థానం లేదు. చెడ్డ ఆలోచనలకు, చెడ్డ పనులకు, వాటికి మన హృదయంలో ఏమి లేదు, స్థానం లేదు. మంచి ఆలోచన అంటే యేసయ్య కలగజేసింది అని నమ్మండి. చదువమ్మా. నీకు ఉపదేశము చేసేదను. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించను. నీ మీద దృష్టి ఉంచి. చూడండి ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరి మీద దృష్టి ఉంటుంది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే ఆయన మనల్ని చూచుచున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? చూచుచున్న దేవుడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. అంటే నువ్వు మంచి మార్గంలో ఉన్నాడు. నువ్వు ఇలా నడిస్తే నేను నీకు తోడుగా ఉంటా, నేను నీతో ఉంటా, నిన్ను రక్షిస్తాను, నిన్ను ఆవరించి ఉంటాను అని యేసయ్య వాక్య రూపంలో మనతో ఈ విధముగా మాట్లాడుచున్నాడండి. దయచేసి గమనించండి. ఆయన గొప్ప దేవుడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఒప్పుకోడు మన యేసయ్య. దయచేసి గమనించండి. ఆయనకు మనందరం కావాలండి. ప్రతి ఒక్కరిని ప్రేమించుచున్నాడు. ఏ మాత్రం కూడా తేడా లేని దేవుడు అండి. అందరినీ ప్రేమించే దేవుడు. చదువమ్మా. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. చాలా బాగు. భక్తిహీనులకు అనేక వేదనలు ఎందుకు కలుగుచున్నవి? యేసయ్యని నమ్మటల్లా నీ సొంత ఆలోచనలతో వెళ్తున్నావు. నీ మైండ్ ఏది ఆలోచిస్తే అదే చేస్తున్నావు. నీ స్నేహితులు ఏది చెప్తే అదే చేస్తున్నావు. నీ బంధువులు ఏది చెప్తే అదే చేస్తున్నావు. అప్పుడు నీకేం కలుగుతుంది? వేదన కలుగుతుంది. మరి నీకు కలిగేది వేదన కాక ఇంకేంటి? నువ్వు యేసయ్య మార్గంలో నడుస్తావా? ఆయన నిన్ను నడిపిస్తానా? నువ్వు యేసయ్య వైపు చూస్తున్నా. నీవు పెద్ద తెలివిగలవాడు అని, నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచి సలహాదారులని నువ్వు అలా మాట వింటే ఏం జరుగుతుంది? నీకు వేదన కలుగుతుంది.
బాధ కలుగుతుంది, ఇబ్బందులు వస్తాయి, శత్రువులు వస్తారు, దరిద్రం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఇలాంటి అన్ని కూడా నీకు వస్తాయి. కానీ ఇవన్నీ కూడా నువ్వు నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యెహోవాయందు నమ్మిక ఉంచువాడిని కృప ఆవరించుచున్నది. చూడండి, ఆయన్ని కనుక నువ్వు నమ్మితే ఏం జరుగుతుంది? ఆయన కృప ఆవరిస్తుంది నిన్ను ఏ మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. మన దేవుడు ఎలాంటి దేవుడు? నిన్ను వదిలేసే దేవుడా? ఖచ్చితంగా కానే కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలేసే దేవుడు కాదు. మనమే యేసయ్యని పట్టించుకోవట్లా, మనం యేసయ్య దగ్గరికి వెళ్తల్లా, మనము ప్రార్థన చేస్తల్లా. ఆయనైతే నిరంతరము నీ కోసం ఎదురు చూస్తున్నా దేవుడు, ఆయన నిన్ను ప్రేమించుచున్నా దేవుడు, ఆయన నిన్ను కాపాడే దేవుడు, ఆయన నిన్ను రక్షించే దేవుడు. మనమే యేసయ్య సన్నిధానానికి వెళ్ళాలి. యేసయ్యా మా సమస్తము నీవే తండ్రి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసయ్యని ప్రేమిస్తారో ఏమంటాడో తెలుసా? నీవు నన్ను ప్రేమించుచున్నావు కనుక నేను నిన్ను ఆస్తికి కర్తగా చేస్తా అన్నాడు. ఎందుకంటే ఆయన్ని మనం ప్రేమించక మనం పేదవాళ్ళమయ్యాము, కానీ ఆయన్ని కనుక మనం ప్రేమించినట్లయితే ప్రతి బిడ్డ మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యముతో ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకు? సర్వము ఆయన చేతుల్లోనే ఉన్నాయి, సమస్తము ఆయనలోనే ఉన్నాయి అని మనము నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? మన సొంత ఆలోచనలతో మనం ముందుకెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం మన సొంత ఆలోచనలను పక్కన పెట్టి యేసయ్యా నా తండ్రి నీవే తండ్రి అని మనం ప్రార్థించాలి. ఇంకా చదవమ్మా. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి ఉల్లాసించుడి. యథార్థ హృదయాలారా మీరందరూ ఆనందగానము చేయండి. ఎందుకంటే ఏమంటున్నాడు? మనకి ఎక్కడుంటే ఆనందం ఉంటుంది చెప్పండి? మనం యేసయ్యలో ఉండాలి. మనం ఆనందంగా ఉండాలంటే మనం యేసయ్యలో ఉండాలండి. మనం సంతోషంగా ఉండాలంటే యేసయ్య చూపించిన మార్గంలో మనం నడవాలి. ఎందుకంటే ఆయన మనల్ని నడిపించే దేవుడు. నువ్వు నాన్న యేసయ్య అంటే చాలు నీ దగ్గరికి వస్తానికి సిద్ధముగా ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తానికి సిద్ధముగా ఉన్నాడు, నిన్ను ఆదరిస్తానికి సిద్ధముగా ఉన్నాడు, నిన్ను నడిపిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఏమనుంది పాట? నడిపిస్తాడు నా దేవుడు అని, నైనా నన్ను విడవడు. ఎలాంటి దేవుడు? మన దేవుడు నడిపించే దేవుడు. కాబట్టి ఆయన అంత గొప్ప దేవుడు అండి. దయచేసి ఏ ఒక్కరు కూడా యేసయ్యని వదలొద్దండి. ఆయన ప్రేమ మితమలేని ప్రేమ అండి. ఆయన ప్రేమ మహాద్భుతం అండి. ఒక్కసారి యేసయ్యకి నీ మనసు ఇచ్చి చూడు. మధురమంతా కూడా యేసయ్య ప్రేమలోనే ఉందండి. ఆయన జీవము కలిగిన దేవుడు యేసయ్యా అని నువ్వు మనసు పూర్తిగా పిలిచి చూడు, ప్రార్థన చేసి చూడు, ఆయన్ని నమ్మి చూడు. మహాద్భుతాలు నీ సొంతం. ఇంతవరకు నీకు ఏ కార్యం కాకుండా ఉందా? యేసయ్యని ప్రార్థన చేయి. నీ పనులకు ఆటంకం తగులుతుందయ్యా ఏమైనా, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం కలగటలేదా? నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఇంకా ఎంత కాలం నుంచో అనేక విధాలుగా నువ్వు నీ కుటుంబంతో ఇబ్బందులు పడుచున్నావా? ప్రార్థన చెయ్యి. ఒక్కసారి ప్రార్థన చేసి చూడు. అన్ని ప్రయత్నాలు చేసేవుగా, అనేకమైన ప్రయత్నాలు నువ్వు చేసే ఉంటావు. నీ కుటుంబం అభివృద్ధి చెందడానికి నువ్వు అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటావు కదా. అదే విధముగా ఈ ఒక్కసారి యేసయ్యని కూడా ప్రార్థన చేసి చూడు.
యేసయ్యని నమ్మి చూడు. యేసయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీవు తప్ప నాకెవరూ లేరని నువ్వు నీ కుటుంబము చక్కగా ప్రార్థన చేయండి. అద్భుతమైన ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించండి. ఇంతకాలం మనుషుల్ని ప్రేమించావు కదా, ఇంతకాలం నీ బంధువుల్ని ప్రేమించావు కదా, ఇంతకాలం నీ స్నేహితుల్ని ప్రేమించావు కదా, ఇప్పుడు యేసయ్యని ప్రేమించి చూడు. వాళ్ళ నుండి ఎవరి నుండి దొరకని సహాయం మన దేవుడి నుండి నీకు లభిస్తుంది. దేనికంటే మన ఈ రోజు అంశము నడిపించే దేవుడు. ఆయన నిన్ను నడిపిస్తానికి, నన్ను నడిపిస్తానికి, మనందరినీ నడిపిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. ఆయన మన కోసం ఎదురు చూస్తున్న దేవుడు అండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టాడు, నీ వెంటే ఉంటాడు. నువ్వెప్పుడు యేసయ్యా నిన్ను కాపాడంటావో ఆ క్షణమే నిన్ను కాపాడాలి, ఆ క్షణమే నిన్ను రక్షించాలి, ఆ క్షణమే నిన్ను స్వస్థపరచాలి, ఆ క్షణమే నీ కష్టాలు తీసేయాలని నీ కోసం నీతోనే నువ్వు ఎటు వెళితే అటు నీతోనే ఉంటాడు. తెలుసా అండి, ఆయనకి మనం అంటే అంత పిచ్చి ప్రేమ. మనం ఈ లోకంలో అంతగా ప్రేమించేది ఎవరు అంటే మన తల్లిదండ్రులు కూడా కాదండి, సర్వ సృష్టికర్త మన యేసయ్య. ఆయన మాత్రమే మనల్ని ప్రేమిస్తాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు రక్షిస్తారు అని అనుకుంటా ఉంటున్నారు. ఇవన్నీ కూడా నీకు అపవాది ప్రేరేపణ. మనల్ని కాపాడడానికి మన సృష్టికర్త ఉన్నాడు, మన యేసయ్య. దయచేసి గమనించండి. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు ఎన్ని వేదనలో ఉన్నా, నువ్వు ఎన్ని సమస్యల్లో ఉన్నా, నువ్వు ఎంత దరిద్రంలో ఉన్నా, నీ చుట్టూ కనపడని శత్రువులు ఎవరు ఉన్నా నిన్ను కాపాడే యేసయ్య ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకో. ఏమీ చేయదు, నీ ఇంట్లో నువ్వు ఉండు, మోకరించు, కన్నీటి ప్రార్థన చేయి. యేసయ్యా, నా దిక్కు నీవే, యేసయ్యా, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, నీవే నన్ను సృష్టించేవయ్యా. నేను ఇలాగే చేశానండి. అనేకమైన శోధనల మధ్య, అనేకమైన బాధల మధ్య నేను ఉన్నప్పుడు రోజుకి 5-6 గంటలు మోకరించి ప్రార్థన చేశాను. ఏమని చేశానో తెలుసా? యేసయ్యా, నన్ను సృష్టించినది నీవే, యేసయ్యా, నాకు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి, నీవే, యేసయ్యా, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నా కన్నీరు చూసేవారు లేరు. నాయనా, ఇవన్నీ నీవు మాత్రమే చేయగలుగుతావని నేను రోజుకి 5-6 గంటలు నేను ప్రార్థన చేశాను. దేనికంటే మన కన్నీరు చూసే దేవుడు యేసయ్య ఉన్నాడు, మన బాధను తీర్చేసే దేవుడు యేసయ్య ఉన్నాడు, మన సమస్యను తీర్చేసే దేవుడు యేసయ్య ఉన్నాడు, మన కష్టాన్ని తీర్చేసే దేవుడు యేసయ్య ఉన్నాడు, నీ వ్యాధులు తీర్చేసే దేవుడు యేసయ్య ఉన్నాడు, నీ దరిద్రాన్ని పారదోలే దేవుడు యేసయ్య ఉన్నాడు, నీ చీకటి శక్తిని పారదోలే దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆయనకి సమస్తము సాధ్యమని నువ్వు నమ్మితేనే ఈ కార్యాలు, ఈ కార్యక్రమాలు, ఈ అద్భుతాలని నువ్వు చూడగలుగుతావు. తెలుసా అండి, ఏదో ప్రార్థన చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు ప్రార్థన? నీ పెదాలతో చేస్తున్నావు, నీ నాలుకతో పలుకుతున్నావు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎవరు కనపడాలి చెప్పండి? యేసయ్య నీ ఎదురున్నాడు, నువ్వు యేసయ్య ఎదురున్నావు. నీ కష్టాలు, నీ వేదన, నీ బాధ మొత్తం కూడా నువ్వు ఎవరితో చెప్తున్నా చెప్పండి? యేసయ్యతో చెప్తున్నావు. నువ్వు ఉదాహరణకి నీకు బాధ కనుక వస్తే ఈ లోకంలో ఎవరైనా సరే వెంటనే ఈ బాధను ఎవరో కొంత చెప్పేసుకోవాలి కదా. ఫ్రెండ్ కావచ్చు, భార్య కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒకరితో నీవు చెప్తేనే నీకు నీ హృదయంలో నుండి ఆ బాధ కొద్దిగా పోయింది కదా. ఇదే నువ్వు యేసయ్యతో ఎందుకు చెప్పలేకపోతున్నా చెప్పండి? యేసయ్యతో చెప్పండి. నీ బాధ ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ శత్రువు ఎవరైనా, నీ దరిద్రం ఏదైనా, అది ఏమైనా కావచ్చు, నీ బాధని యేసయ్యతో చెప్పు. యేసయ్యతో చెప్పి, యేసయ్యా
నాకు ఆ బాధలతో సంబంధం లేదు. యేసయ్యా నాకు ఆ వ్యాధులతో సంబంధం లేదు. యేసయ్యా నాకు ఆ అప్పులతో సంబంధం లేదు. యేసయ్యా నాకు ఈ చీకటి శక్తులతో సంబంధం లేదు. యేసయ్యా నాకు ఆ శత్రువులతో సంబంధం లేదు. నాకు నీతోనే సంబంధం యేసయ్యా అని మనం చెప్పాలండి. మనకి ఎవరితో సంబంధం చెప్పండి? మనకి యేసయ్యతోనే సంబంధం. మిగతా దేంతో కూడా మనకి సంబంధం లేదు. మనం ఎవరు బిడ్డలం? దేవుడి బిడ్డలం, యేసయ్య బిడ్డలం. మనకి యేసయ్యకి మాత్రమే సంబంధం. ఈ లోకంలో ఉన్న ఏ బాధకి మనకి సంబంధం లేదు. మన ప్రార్థన ఎలా ఉండాలి? యేసయ్యా నాకు నీకు మాత్రమే సంబంధం. ఈ లోకంలో ఉన్న ఏ బాధలకి దేనికి నాకు సంబంధం లేదయ్యా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ మొదలు పెడతారో వాటికి నీకు బాధలు తీసుకొచ్చే ప్రతి దానికి నీకు సంబంధం లేకుండా పోయింది. మీ ప్రార్థన ఈ విధముగా ఉండాలి. మీరు ఏదైనా సరే యేసయ్యా నాకు నీకే సంబంధం. అయ్యా నీవే నా తండ్రివి, నేనే నీ బిడ్డని, నీవే నా మొర వినే దేవుడివి. ఇంకా నా మొర నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు వినరు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే మొండితనంగా ప్రార్థన చేస్తావో ఆయన నీ మొర వినటానికే కాదు నిన్ను నడిపిస్తానికి తోడై ఉన్న దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? నిన్ను నడిపించే దేవుడు కదా. ఆయన మనల్ని నడిపించే దేవుడు. నీ దగ్గరికి ఎలాంటి బాధ రానివ్వడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకోవాలి, మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యా నా హృదయంలో నీవే ఉన్నావు, నీకు నాకు మాత్రమే సంబంధం, ఇంకెవరితో నాకు సంబంధం లేదు అని నువ్వు ఎప్పుడైతే బలమైన నిర్ణయం తీసుకుంటావో నీ ప్రార్థన ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో ఎలా ఉంటుందో తెలుసాక అద్భుతాలన్నీ కూడా యేసు నామములో నీ సొంతం. అర్థమైందండి? నీకు ఆయన తోడై ఉన్నాడని ఈ రోజు ముందు ఆయన వాక్యంలో మాట్లాడిన దేవుడు మన యేసయ్య కాదా? ఆయన మనల్ని నడిపించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? నడిపించే దేవుడు అన్నాడు. కాబట్టి దయచేసి అందరూ కూడా బలమైన విశ్వాసంతో మన దేవుడు ఉన్నాడు, ఆయనకి నాకు మాత్రమే, యేసయ్యకి నాకు మాత్రమే సంబంధం అని ఈ రోజు నుండి ప్రార్థన చేయండి. రేపు వచ్చే వారము మళ్ళీ చెప్పుకుందాం మన దేవుడు నడిపించే దేవుడు. దయచేసి కళ్ళను మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నీవు నడిపించే దేవుడివి తండ్రి. నాయనా నీవు నా దేవ మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అలా ఏ విషయంలో తండ్రి ఏ ఒక్కరూ భయపడకుండా తండ్రి నాయనా నీవు ఉన్నావని తండ్రి నమ్మేటట్లు చేయమని అయా అలాగా వాళ్ళు తండ్రి మిమ్మల్ని నమ్మి తండ్రి ప్రార్థన చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మా గొప్ప దేవ ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములండి. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, తెనాలి, ఐతానగర్, మదర్ తెరీసా వీధి, గుంటూరు జిల్లా. మరొకసారి చెప్తున్నాను, మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. నా ఫోన్ నెంబర్ 9581961369. దయచేసి మీ ప్రార్థన అవసరముల నిమిత్తము ఫోన్ చేయవచ్చండి. మీ అందరికీ వందనములు.